హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసేసి రావడం జరిగింది. సినిమా చూశాక నా ఫీలింగ్ వచ్చేసి ఇట్స్ యావరేజ్ అనిపించింది నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చేస్తున్నాయి, చాలాసార్లు చూసేస్తున్నాం. ఈ సీన్ అంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ సీన్ తర్వాత ఏం జరుగుతుందని మనకు ఏదన్నా హై మూమెంట్ రాకపోతే మనం చాలా డిసప్పాయింట్గా కూర్చోవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేసి విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ ఈ ఏజ్లో కూడా ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్లో ఫైట్లు చేసింది పర్ఫెక్ట్గా. అప్పుడు కర్తవ్యం సినిమా ఎలా చేసిందో అలాగే చేశారు ఆవిడ. అండ్ హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి, ఈ వయసులో కూడా అలా పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారంటే ఇప్పుడు కూడా వాళ్ళు అంత ఫిట్గా ఉండగలగడానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే తర్వాత కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేస్తారు ఆయన. బింబిసారా సినిమా తర్వాత నుంచి ఇంకా బాగా ఎవాల్యుయేట్ అయ్యారు పర్ఫార్మెన్స్లెస్లో. ఇంటర్వెల్ ముందు ఫైట్ ఆ తర్వాత క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు లాస్ట్ 20 minutes ఆర్ 15 minutes ఆర్ 10 minutes ఆఫ్ ద మూవీ మన కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఆ ఒక్క 10 minutes మాత్రం మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్కి. మన విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్కి మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంత బాగా పర్ఫామ్ చేశారు, అంత బాగా ఉంది కూడా ఆ సిచ్యువేషన్, ఆ సీన్. దాని గురించి మనం ఏం చెప్పలేము ఎలాగూ. అండ్ మైనస్లోకి వస్తే రొటీన్ స్టోరీ, స్లో నెరేషను, అలాగే పేస్ ఉండదు, అంటే స్పీడ్గా ఉండదు. మన సినిమా నడిచే విధానం, కథనం అంటారు కదా, కథనం కొద్దిగా స్లోగా ఉంటుంది. దాని తర్వాత విలన్స్ అందరూ పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు. విలన్స్ అంటే పెద్ద విలన్ అయితే పెట్టారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకంటే ఆయన సల్మాన్ ఖాన్ తమ్ముడు అంట, నాకైతే తెలీదు. ఆయన వస్తారు ఎందుకు పర్పస్ అంటే ఓన్లీ నేను చంపడానికే వస్తున్నాను, దానికోసం నన్ను పెట్టుకున్నారు, నేను వస్తున్నాను, ఈ పోర్షన్ నేను చేసి వెళ్ళిపోతాను అన్నట్టుంటుంది ఆయన క్యారెక్టర్. అంతకుమించి ఏం ఉండదు, ఆయనకి అసలు ఇంపార్టెన్సే ఉండదు, హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండదు. అండ్ ఇలాంటి సినిమాలు అంటే రెగ్యులర్ రొటీన్, ఇప్పుడు ఒక మాస్ హీరో, మాస్ ఇంట్రడక్షను, మాస్ ఫైటు, ఆ తర్వాత మాస్ సాంగ్, మళ్ళీ హీరోయిన్ ఇంట్రడక్షను, ఆవిడతో కొన్ని సీన్లు, ఆ తర్వాత ఇంటర్వెల్. ఇదే టెంప్లెట్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఈ టెంప్లెట్లో ఈ సినిమా మళ్ళీ వచ్చింది, అంతే. అంతకుమించి కొత్తగా ఉండదు, అది మైనస్ దీంట్లో. అలాగే అంటే ఈ సినిమాకి కొద్దిగా కమర్షియల్ సినిమాలోనే కొద్దిగా హై ఎలిమెంట్స్, ట్విస్టులు, సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది దీంట్లో. ఆ ట్విస్ట్ మనం ఎందుకైనా ఈ ట్విస్ట్ అనిపిస్తుంది మనకు. అంత ట్విస్ట్గా అనిపించదు, ట్విస్ట్ అయితే ఉంటుంది కానీ అది ట్విస్ట్ లాగా అనిపించదు మనకు. అదే మ్యాజిక్. అది ఓవరాల్గా నాకు అనిపించింది ఈ సినిమా గురించి. అంటే నేనేం చెప్పబోతున్నానంటే కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్లు, అడ్వెంచర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చకపోవచ్చు. లేదు మనకు రెగ్యులర్గా రొటీన్గా ఉన్నా కూడా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ సినిమా నచ్చుది, వన్ టైం వాచబుల్. అండ్ సినిమా అయితే యావరేజ్ నా దృష్టిలో. అండ్ లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ క్లైమాక్స్ మాత్రమే బాగా గట్టిగా రాసుకొని మిగతాదంతా సినిమాని గాలికి వదిలేసినట్టుంటుంది ఈ సినిమాలో. అలా కాకుండా మొదటి నుంచి కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగా టైట్గా స్క్రీన్ ప్లేన్ కానీ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళుంటే సినిమా ఇంకా బాగుండదు నా ఫీలింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ ఇంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.